మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో ఇన్ని రోజుల పాటు వాళ్ళ ముగ్గురు అంటే వాళ్ళ నాన్న, ఇద్దరు కొడుకులు, ఇదంతా కేసులు, కొట్లాట్లు అంతా కూడా అయిపోయింది. సో ప్రజెంట్ చూసుకుంటే ట్విట్టర్ వార్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య, మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య అనే విధంగా ఇప్పుడైతే తెలుస్తుంది. కుక్కతో పోలవడం కానీ, భక్త కన్నప్ప సినిమాతో పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో దాని గురించి ఏమంటారు? సో ఖచ్చితంగా మంచు మనోజ్ గారు అయితే విష్ణు గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది మనకు అనవసరం బేసిక్గా, ఎందుకంటే పర్సనల్స్ అనేది మోహన్ బాబు గారు కూడా చెప్పారు, ఎవరి పర్సనల్స్ గురించి మాట్లాడుకోవద్దు, అవసరం లేదు మీడియాకి అని చెప్పి. సో ఏంటంటే మనకి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే పబ్లిక్గా మంచు మనోజ్ గారు అయితే ఒక రాయేసే ప్రయత్నం చేస్తున్నారు విష్ణు గారి పైన. సో ఖచ్చితంగా కృష్ణరాజు గారి బొమ్మ పెట్టి ఆయన కన్నప్ప అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు ఆ రోజుల్లో, భక్త కన్నప్ప క్యారెక్టర్ వేసి శివుడ భక్తుడిగా. సో మరి ఇప్పుడు ఆయన కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో. సో దానికి సెటైరికల్గా కృష్ణంరాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, కానీ అది తెలుసుకుంటే మంచిది అని చెప్పి అండ్ విస్మిత్ అని పెట్టి దీన్ని డీకోడ్ చేయండి గైస్ అని ట్విట్టర్లో ఫ్యాన్స్కి చెప్పడం జరిగింది అనమాట. అట్లానే కింద క్లూ ఫర్ ఏ హాలీవుడ్ మూవీ అని చెప్పి కూడా ఆయన సెటైర్ వేశారనమాట. సో అంటే కన్నప్ప సినిమా ఒక హాలీవుడ్ సినిమా, నువ్వేంట్రా పీకేజ్ అన్నట్టు మంచు మనోజ్ గారి ఇదైతే ఉందన్నమాట అక్కడ. సో ఖచ్చితంగా మరి ఆయన ఏ ఇంటెన్షన్తో ఉన్నా మరి వాళ్ళిద్దరు బాండింగ్ మనం ఇంతకు ముందు చూస్తే కనుక చాలా బాగుంటుంది. సో మరి ఎందుకు వచ్చింది ఈయన కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఏంటి, ఆస్తి గురించా లేకపోతే అమ్మాయి రావడం వల్ల వాళ్ళకి నచ్చలేదా, సో ఎక్కడ గొడవ జరుగుతుంది అనేది అది ఎవరికి తెలియట్లేదు బయటికి. ఏవేవో కారణాలు చెప్తున్నారు, మీడియా కూడా ఏవేవో రాస్తున్నారు. సో ఖచ్చితంగా మంచు మనోజ్ గారు అయితే మళ్ళీ అది చేసింది కాక మళ్ళీ పొద్దున్నే లేవగానే రెచ్చగొట్టే విధంగా ఇంకో ట్వీట్ కూడా వేశారు. సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పక్కన పెట్టు, బాడీ గార్డులను పక్కన పెట్టు, నాన్నను పక్కన పెట్టు, నువ్వు నేను తేల్చుకుందాం అనే విధంగా అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి గొడవ ముదిరి చాలా దూరం వెళ్ళేలాగా ఉంది ఇది. సో అంతకు ముందు కూడా ఏదో విష్ణు కొట్టాడని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టడం. సో ఎందుకు మంచు ఫ్యామిలీ ఇట్లా పబ్లిక్గా ఇట్లా అవుతున్నారు? సో మరి మంచు మనోజ్ గారికైనా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక ఇది ఉంటుంది. సో మరి ఆయన ఎందుకు పబ్లికైజ్ చేస్తున్నాడు ఇట్లాగా? మోహన్ బాబు గారు ఆల్రెడీ వద్దని చెప్పేశారు. సో మరి ఇప్పుడు జనాలకు అర్థం కావట్లేదు. ఒక పక్క మంచు మనోజ్కి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. సో మరి ఆయనకి పక్కన నిలబడాలా, మోహన్ బాబు గారు పక్కన నిలబడాలా, ఎవరి పక్కన నిలబడాలా అర్థం కావట్లా. సో యాజ్ ఆఫ్ నౌ మంచు మనోజ్ గారు అమ్మగారు అయితే విష్ణు పక్కనే ఉంటూ ఆయన లెటర్ రాశారు. సో ఖచ్చితంగా అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో అయితే ఎవరికి తెలియట్లా. మరి ఈ విధంగా ఆయన ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఇంకో అంతకుముందు ఎట్లా అయితే గేట్ ముందు నిలబడి మాట్లాడినారో, నిన్న రీసెంట్ గా కూడా గేట్ ముందు నిలబడి ఏదో మాట్లాడినారు అన్నమాట ఇంట్లో వాళ్ళ బాడీ గార్డ్స్ ని. సో వాళ్ళు ఎందుకు మనోజ్ గారు ఆపుతున్నారు, ఇంట్లోకి ఎందుకు రానివ్వట్లేదు? సో ఇదైతే ఆయన ఫ్యాన్స్ లో ఉన్న క్వశ్చన్. సో ఖచ్చితంగా మరి ఆయన ఎందుకు ఇప్పుడు విస్మిత్ అని చెప్పి, విస్మిత్ అంటే విష్ణు గారి నుంచి విష్ణుని విస్ని అట్లాగే మైథాలజికల్ ఫిల్మ్ మైథుని తీసుకుని అట్లా పెట్టారనమాట. సో అట్లా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? అసలు మనోజ్ గారు ఇంటెన్షన్ ఏంటి? సో విష్ణు గారేనా ఆయన టార్గెట్ అనేది అది మరిన్ని ట్వీట్స్తో ఆయన చెప్తారేమో చూడాలి.